క్లస్టర్ ఇన్ఛార్జ్ పోలవరపు వెంకటరామయ్య ఆధ్వర్యంలో ఒంగోలు మండలంలోని పలు గ్రామాల నుండి భారీగా వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి దామచల్ల జనార్దన్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారికి దామచల్ల జనార్దన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఒంగోలు మండలం చేజెళ్ల గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన సమావేశంలో చేజెళ్ల నుండి గ్రామ సర్పంచ్ చాగంటి రవికుమార్ రెడ్డి తన అనుచరులు మరో 100 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే కరవది ఎస్సీ కాలనీ నుంచి వైసీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు తొట్టెంపూడి యలమంద వారి అనుచరులు, కుటుంబ సభ్యులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. అదేవిధంగా కరవదిలో కొనికి సీను, ఒరఫ్ గుమ్మడి సీను, కొనికి వెంకటరమణయ్య, బట్టు వెంకట్రావు, పుట్టేళ్ల వెంకట్రావు, కొనికి పరమేష్ తో పాటు సుమారు 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మండలంలోని ఒలేటివారిపాలెం గ్రామానికి చెందిన 3 వాలంటీర్లు బోడి గంగాధర్, బోడి అనిల్, రుద్రబోయిన కేశవ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒలేటి హనుమంతరావు, సుదర్శి చందు, శ్రీపతి చందు మరో 45 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసినా గెలిచిన తరువాత గ్రామాలను పట్టించుకున్న పాపాన పోలేదని, కార్యకర్తలను పలకరించిన పాపాన పోలేదని పార్టీలో చేరిన వారు ఆరోపించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను బేరీజు వేసుకుని పార్టీలో చేరిన వారికి పార్టీ అభ్యర్థి దామచల్ల జనార్దన్, క్లస్టర్ ఇన్ఛార్జ్ పార్టీ సీనియర్ నాయకులు పోలవరపు వెంకటరామయ్య అభినందనలు తెలిపారు. ఒంగోలు రూరల్ మండలం నుండి అన్ని గ్రామాల నుండి ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎర్రవనేని నరసింహారావు, ఎర్రవనేని వెంకట శేషయ్య, పలు గ్రామాల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బయట పడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే నుంచి గతుకుల దారుల నుంచి బయట పడాలంటే, కల్తీ నుంచి, కుట్రల నుంచి, కబ్జా కోరల నుంచి బయట పడాలంటే, జరుగుతున్న గూండాగిరి నుంచి, పెరుగుతున్న సరుకుల ధర నుంచి, బిగుసుకున్న నరకపు చెర నుంచి, ప్రలోభాల ఎర నుంచి బయట పడాలంటే, రాష్ట్రం బాగుపడాలంటే, బయట పడాలంటే, రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే, చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే, చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే, చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే. రాజధాని లేదు, రాష్ట్రాభివృద్ధి లేదు, బ్రతుకు తెరువు లేదు, నేతకు నీతి అసలు లేదు, యువతకు ఉద్యోగం లేదు, ప్రజలకు ప్రశాంతతే లేదు, మాటకు స్వేచ్ఛ ఇచ్చట లేదు, మనిషికి రక్షణంటూ లేదు. గంజాయి గుప్పున పొగలు చిమ్ముతుంటే, మద్యం ఏరుల్లాగా పొంగి పారుతుంటే, మత్తులోన యువత మొత్తం మునిగి తేలుతుంటే, మృత్యుభేరి ప్రతి ఊరిలో మారు మోగుతుంటే, బయట పడాలంటే, రాష్ట్రం బాగుపడాలంటే, బయట పడాలంటే, రాష్ట్రం బాగుపడాలంటే, చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే,
అవి మరు భూములు అయ్యాయి. వనరులు మనకున్నా చివరికి వలసలు పెరిగాయి. పేదవాడు ఇంకా ఇంకా పేదోడవుతుంటే, అధికారం అండున్నోడు పైకి ఎక్కుతుంటే, తెలివితేటలున్నవాడు అణగదొక్కబడితే, బయటపడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే, బయటపడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే, చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే. చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే. చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే. చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే. చిచ్చులు రగిలాయి, ఎన్నో హత్యలు జరిగాయి. పుస్తలు తెగినాయి, ఇంట్లో పస్తులు పెరిగాయి. ప్రతి ఇంట దరిద్రమే కొలువు తీరుతుంటే, ప్రతి కంట రక్తమే కన్నీరవుతుంటే, ప్రతి చేయి సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే, బయటపడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే, బయటపడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే, చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే. చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే. చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే. చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే. గెలవాల్సిందే, నిలవాల్సిందే, గెలవాల్సిందే, నిలవాల్సిందే. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. పొలిగట్టిన తెలుగువాని పౌరుషాస్మి రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా, మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా, సోమరితనమే జాతికి రాతపుండు వంటిదని, శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని, పని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని, కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా.
శ్రమలోని 2 అక్షరాలు అతని చేతులు. దూరాలను కాదు జాతి భవితను చూసే చూపులు. పట్టుదలకు ప్రతిబింబంగా వెలసిన మూర్తి అతడు. తెలుగు తల్లి కలలు నిజం చేసిన నాయక చంద్రుడు. చంద్రబాబు అడుగు జాడలో సాగే పయనంలో మలుపు మలుపులో గెలుపు మన కోసం వస్తుంటే నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. DJ Srivarman mixes from Chimapurti Prakasham Jilla. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా. కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువగా. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా. కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువగా. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు. ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ 4,000 పెంచడం జరుగుతుంది. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అందరికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి నెలకు 3,000 ఇవ్వటం జరుగుతుంది. మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం. అట్లాగే సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా మహిళలు ప్రతి ఇంట్లో ఆడవాళ్ళందరికి కూడా 18 సంవత్సరాలు నిన్న వాళ్ళందరికీ 15,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా రైతులకు 20,000 ప్రతి సంవత్సరం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ పథకాలన్నీ కూడా మనం జనంలో తీసుకెళ్లి తెలుగుదేశం విజయాలు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అరాచక పాలన ఈ 5 సంవత్సరాల్లో ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతులు చేశారు, ఏ విధంగా పార్టీ వాళ్ళందరినీ కూడా ఎట్లా కష్టాలు పాలు చేశారు, ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో వీటన్నిటికి కూడా ఓర్చి అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరూ కూడా ముందుకు రావడం, ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం చాలా సంతోషకరమైన విషయం. అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఒకసారి జూమ్ చేయండి, అందరూ కలిసి జూమ్ చేయండి. ఎక్కడ ఖాళీ కుర్చీలు లేవు, రేపు వాళ్ళకి ఖాళీ కుర్చీలే కనపడతాయి. ఒక్కసారి చూపించండి మీరు అందరూ కలిసి. రేపు ఈ ఖాళీ కుర్చీలు కనపడినాయి, జనాలు ఊళ్ళో ఇదే వస్తుంది రేపు. మా ఊళ్ళో ఆల్రెడీ కొంతమంది రెడీగా కూర్చున్నారు ఇదే వేస్తానికి.
ఎంత ప్రలోభ పెట్టినా కూడా మేము మా జనార్దన్ గారి మీద ఉన్న అభిమానంతో, అదేవిధంగా మా గ్రామానికి చేయవలసిన అభివృద్ధి పనుల గురించి మేము చర్చించాము. చాలా సానుకూలంగా స్పందించారు మన జనార్దన్ గారు. అదేవిధంగా మా గ్రామానికి జరిగిన అవినీతి గురించి కూడా మా మండలంలో చాలా మంది సర్పంచులు బాధపడుతున్నారు. అది కూడా జనార్దన్ గారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత వారన్నిటి గురించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. సమయం లేదు కాబట్టి ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవ మాజీ శాసనసభ్యులు జనార్దన్ గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాను. అందరికీ థ్యాంక్ యూ. ప్రతి గ్రామంలోని నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు మొట్టమొదటిగా నమస్సమాంజలి తెలియజేస్తున్నాం. ఈరోజు ఇద్దరు శాసనసభ్యుల గురించి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మన ఒంగోలు మాజీ శాసనసభ్యులు గారు అయినటువంటి శ్రీ రామచర్ల జనార్దన్ గారికి, ప్రస్తుత శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వీరి మధ్యన ఉన్న తేడా 2 ముక్కల్లో మీకు చెప్పేస్తాను. ఎందుకంటే నేను పార్టీ మారటానికి కారణం, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ యొక్క ఒంగోలు నియోజకవర్గానికి జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి, మరియు నాయకత్వ లక్షణాలను చూసి, మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నాయకుల యొక్క సత్ప్రవర్తన గురించి, అభివృద్ధి గురించి నేను ఆకర్షితుడై ఈ పార్టీలో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ ఒంగోలు మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో అన్న సమక్షంలో చేరడం జరిగింది. కానీ నేను ఒంగోలు శాసనసభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో 20 సంవత్సరాల నుంచి పనిచేయడం జరిగింది. వెట్టి సాగిరి చేశా. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఒక మండల ఆఫీస్ కావచ్చు, ఒక పోలీస్ స్టేషన్ కావచ్చు, పంచాయతీ ఆఫీస్ కావచ్చు, నేను చెయ్యని చాకిరీ లేదు. కరవతి గ్రామంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, మేము ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వెంకటరామయ్య గారితో ప్రయాణం చేశాం 10 సంవత్సరాలు. వెంకటరామయ్య ఎవరో కాదు, నా బాల్య స్నేహితుడు. మంగళం కాలేజీ ఇంటర్మీడియట్ కూడా చిన్నతనం నుంచి మేము ఇద్దరు స్నేహితులం. నా స్నేహితుడిని కూడా వదిలిపెట్టుకొని మీ దగ్గర చేరాను. ఎందుకు చేరానంటే ఒక పార్టీ కోసం చేరాను. కానీ నన్ను 20 సంవత్సరాలు వాడుకొని, ఒక దళితుల్లో పుట్టిన నన్ను 20 సంవత్సరాలు వాడుకొని నాకు చేసిన ద్రోహం అది సమానంగా నేను చెప్పలేను. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాడుకొని వదిలేస్తాడు. ఇది పక్కాగా నేను సమాముఖంగా చెప్తున్నా. ఈ గ్రామంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి తోడు ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన ఎవరు? కొడుకు. ఆ కొడుకు ధృతరాష్ట్రుడు, దొరికితే దోచుకునే ధృతరాష్ట్రుడు. కానీ జనార్దన్ గారి గురించి, అన్న గురించి ఒక మాట చెప్తాను. నేతాజీ కాలనీలో, అన్న జనార్దన్ అన్న నా మాట వినాలి. నేతాజీ కాలనీలో ఎలమందంటే అన్నకి చాలా మంది చెప్పారు, ఇట్లా వైసీపీ తరపున తిరుగుతున్నాడని. కానీ నన్ను ఆయన ఇబ్బంది పెట్టలేదు. నాకు అక్కడ 4 ప్లాట్లు ఉన్నాయి, ఆయన అసలు ఇబ్బంది పెట్టలేదు. నా బామ్మర్ది కలతోటి బామరావు, మేమిద్దరం నేతాజీ కాలనీలో పనిచేశాం. కానీ ఆ మూర్ఖుడు మాటలు విని నా బామ్మర్ది మరలా వైసీపీలోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ పశ్చాత్తాపాన్ని మేము గ్రహించుకొని ఈరోజు అన్నకు చేసిన ద్రోహానికి మేము శిక్ష అనుభవించాం, స్వతహాగా అనుభవించాం. నేను బాగుపడ్డానంటే కారణం అన్న దామచర్ల జనార్దన్ గారు. ఈరోజు ఎంతో ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి పార్టీ, తెలుగుదేశం పార్టీలో ఉంటేనే నెమ్మదిగా ఏ పనైనా మనం చేసుకోవచ్చు అనే ఒక కారణంతో ఈరోజు మన రవికుమార్ రెడ్డి గారు, అదేవిధంగా యలమంది గారు కదా, యలమంది గారు ఎస్ఎస్ఎల్ మండల వైఎస్ఆర్ పార్టీ యలమంది గారు, ఇంకా
ఎంతోమంది ముఖ్య నాయకులంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి గమనించుకుంటే రాక్షస పాలన జరుగుతూ ఉంది. మన వాళ్ళు వస్తున్నారు పార్టీలోకి అని చెప్పి ఎవరైనా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితి 5 సంవత్సరాలు అయ్యింది. 5 సంవత్సరాలు ఈ గ్రామానికి ఏం చేశారనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అతను సర్పంచ్గా గెలిచి అతను అదివరకు లండన్లో అతను ఒక వ్యాపారాలు చేస్తూ ఒక చదువుకున్న వ్యక్తి ఈరోజు సర్పంచ్గా నిలబడి సర్పంచ్గా గెలిస్తే ఒక్క పని కన్నా అదేమంటే బిల్లులు ఆపేస్తారు, పేమెంట్ బిల్లులు ఇవ్వరు, రోడ్లు కూడా ఇవ్వరు, ఏదైనా తిప్పించి వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీలో జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. అలాంటి ఉద్దేశం చూసే ఈరోజు చదువుకున్న వ్యక్తి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలను అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈరోజు రవికుమార్ రెడ్డి గారు మన పార్టీలోకి వచ్చారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైతే బిల్లులు ఆగిపోయినాయో, ఏదైతే ఆయనకి రావాల్సినవి రాలేదో, రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ రేపు వచ్చిన మరుక్షణం ఆయన బిల్లులన్నీ కూడా మన తెలుగుదేశం పార్టీలో మనం రవికుమార్ రెడ్డికి ఇప్పిస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనలాగా మనం కక్ష సాధింపులు చేయలా, 5 ఏళ్ళు అభివృద్ధి కార్యక్రమాలే చేశాం. ఎవరైనా వైఎస్ఆర్లు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా ఎవరిని కూడా మొఖాలు చూడకుండా పనిచేశాం. ఏ గ్రామంలో సమస్యలు ఉన్నాయో దాన్ని మీరు చెప్పినా చెప్పకపోయినా ఆ సమస్యలన్నీ కూడా మేము తెలుసుకొని ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనం డెవలప్మెంట్ చేశాం. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద కావాలని చెప్పేసి అంతకుముందు మన సర్పంచులు ఎవరన్నా పనిచేసి ఉంటే వాళ్ళ బిల్లులు ఆపేశారు. సర్పంచులకి లేకపోతే ఎంపీటీసీలు అవ్వచ్చు, వాళ్ళు ఆపేశారు. ఈరోజు ఊళ్ళల్లో డెవలప్మెంట్ లేదు. కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అనే ఒక కారణం చేత పూర్తిగా వదిలేసి 5 సంవత్సరాలు ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు. మీకు ఎంత ఇస్తాం అంత ఇస్తామని అవినీతి డబ్బులు సంపాదించి ఈరోజు డబ్బులతో రాజకీయాలు చేయాలని చెప్పి ప్రతి ఊరికి పోయి ఎవరో ఒకరిని మీరు రండి మీకు ఇంత ఇస్తాను, లేకపోతే మీకు ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే మీకు అవి చేస్తామని చెప్పేసి మభ్యపెట్టే పరిస్థితి ఈరోజు మన నియోజకవర్గంలో మన మండలంలో చూస్తున్నాం. టౌన్లో కూడా ఇదే పరిస్థితి. ఈరోజు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉండేవాళ్ళు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ యలమంద, అదేవిధంగా మన వెంకట్రావు గారు, అదేవిధంగా బాబురావు గారు, వీళ్ళందరూ కూడా ఎంతోమంది 25 సంవత్సరాలు ఆయనతో ఉండేవాళ్ళు. వాళ్ళు కోరికలు చేశారు, లాస్ట్కి వాళ్ళ ఆస్తులు అయిపోయినాయి. ఆస్తులు అయిపోయి రోజు ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినా కూడా వీళ్ళు పట్టించుకోవాలా. అబ్బా కొడుకులు తినటానికి సంపాదించుకోవడానికి వాళ్ళు దోచుకోవటానికే ఈ 5 ఏళ్ళు సరిపోయింది తప్పితే కనీసం మన కోసం 30 ఏళ్ళ నుంచి నాతోటే ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా ఒక సహాయం చేయాలనే ఆలోచన కూడా వీళ్ళిద్దరికి అబ్బా కొడుకులకి రాలా. ఈరోజు కొడుకో ఏమో ఒక సైకో మాదిరి పొద్దున్నే లేచి టౌన్లో తిరగటం, ఇక్కడ తిరగటం, ఇదే పరిస్థితి. ఎవరో ఒకరిని బెదిరియటం, పోలీసు వాళ్ళ చేత బెదిరియటం, లేకపోతే ఈరోజు ఉండే పరిస్థితులతో డబ్బులతో రాజకీయాలు చేయాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఈరోజు జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఉండేటప్పుడు ఇదివరకు 14, 19లో తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ పద్ధతులు లేవు, కక్ష సాధింపులు లేవు, ఎవరి పని వాళ్ళు. ఇదివరకు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలప్పుడు మాత్రం మనం ఎవరికి వాళ్ళు పోరాడతారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఏదన్నా కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది జరిగినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి పని చేసి పెడతారు. ఇది కొత్త రాజకీయం, కొత్త వనవడి మన రాష్ట్రంలో కూడా తీసుకొచ్చాడు ఈ సైకో జగన్ రెడ్డి. ఈ సైకో జగన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్టు, కడప నుంచి వచ్చిన వాళ్ళ బాబాయినే చంపేసిన వ్యక్తి సైకో జగన్ రెడ్డి. వచ్చిన తర్వాత నుంచి రాష్ట్రంలో భయప్రాంతం చేశాడు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆపేశాడు. ఈరోజు ఉద్యోగాలు లేక చదువుకొని ఈరోజు ఎంతోమంది నిరుద్యోగ ఈరోజు మన రాష్ట్రంలో అనేక మంది ఉన్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా ఒక ఆర్థికంగా సంపాదించుకోవడానికి అతను ముఖ్యమంత్రి అయ్యాడు చెప్తే ఈరోజు ఎక్కడా కూడా ఏదైనా పనులు చేద్దామనే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి లేడని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అతను 5 ఏళ్ళు ఇంటికే పరిమితం అయ్యాడు. ఆ రోజు ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పాడు, ఎన్నో చెప్పాడు. ఆ రోజు 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం, అమ్మ ఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదివిస్తాం, అదేవిధంగా రైతులకి
ప్రతి నెల కూడా వాళ్ళకంతా కూడా డబ్బులు వేస్తాం, మద్య నిషేధం చేస్తాం, సిపిఎస్ ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు చేస్తాం అని ఇవన్నీ కూడా దొంగ మాటలు చెప్పి ఈరోజు ఎక్కిన తర్వాత మద్యంతో వ్యాపారం చేసే ఏకైక ముఖ్యమంత్రి మన దేశంలో ఉన్నారంటే ఈ సైకో జగన్ రెడ్డి అని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 40,000 మంది ఈరోజు మద్యం దాగి చనిపోయారు. ఉత్త స్పిరిట్ 10 రూపాయలు తయారయ్యే స్పిరిట్ మందు తీసుకొని దానికి లేబుల్ ఎదిగించి కొత్త కొత్త పేర్లు పెట్టి ఈరోజు రాష్ట్రంలో 200కి 150 రూపాయలకు అమ్ముతా ఈరోజు డబ్బంతా కూడా దోచుకొని ఎంతో మంది కూడా కుటుంబాలకు ఈరోజు ఎంతో మంది ఆడవాళ్ళకి బొట్టు లేకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. మహిళలు కూడా పరిస్థితులు ఇదివరకు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది. ఈరోజు అన్ని రేట్లు పెరిగినాయి. కరెంటు బిల్లు కాడి నుంచి గ్యాసు, పెట్రోలు, అదేవిధంగా నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ కూడా రేట్లు పెంచేశారు. ఈరోజు అనేక ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఇబ్బందుల నుంచి బయటికి రావాలి అంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈరోజు మనమంతా కూడా ఎన్నో పనులు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఒకసారి గమనించుకుంటే మన చేజర్ల పంచాయతీలోనే మన టైంలో 5,10,00,000 రూపాయలు పనులు చేశాం. ఈరోజు 5,10,00,000కి మనం 5 సంవత్సరాల్లో పనిచేస్తే ఈ పెద్ద మనిషిని 5 సార్లు గెలిపించారు. ఎన్ని పనులు చేయాలి, ఎన్ని పనులు చేయాలో మీరు చెప్పాలి. ఏ పనులు చేసి ఈరోజు 5 సంవత్సరాల్లో ఏం చేశారనేది కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. మాకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో మేము 5,10,00,000 పనులు చేశాం. ఎక్కడెక్కడ మనకి ఏం చేయాలా, ఎవరెవరికి మీరు చెప్పాలి. ఏ పనుల్లో ఏం చేసుకోవాలి. మాకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో మేము 5,10,00,000 ఎక్కడెక్కడ మనకి ఏం చేయాలా, ఎవరెవరికి ఏం చేసుకోవాలి. మాకు ఇచ్చిన ఏం చేసి